మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా బీజేపీ మీద మాట్లాడుతున్నారు, మా మీద మాట్లాడు మానేసి. మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క బీసీకి మంత్రి పదవికి అర్హత లేదా? కాంగ్రెస్లో 6 మంత్రి పదవుల్ని ఫిలప్ చేసుకోవడానికి 14 నెలలుగా దాదాపు 30 సార్లు ఢిల్లీకి వస్తే కూడా అనుమతి వస్తలేదు. మీరు వచ్చి బీజేపీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు. సిగ్గుండాలే. మామునూరులో పోయి మేం తెచ్చినాం ఎయిర్పోర్ట్ అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. మామునూరు అనే ఎయిర్పోర్ట్ గురించి కాంగ్రెస్కి సంబంధం లేదు. మామునూరుకి ఎయిర్పోర్ట్ కావాలని కాంగ్రెస్ అయినాడు ఉత్తరం కూడా ఇవ్వలేదు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా గారు మంత్రి ఉన్నప్పటి నుంచి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మామునూరు ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేసింది. ఇన్ని మేము చేస్తూ ఉంటే ఏదో మీరు చేయలేదు, కిషన్ రెడ్డి గారు చేయలేదు. కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో మంత్రి ఉండి చేస్తేనే కదా ఈ రాష్ట్రానికి 4 పైసలు వచ్చినాయి, 4 ప్రాజెక్టులు వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా? విషయం అంతా కూడా ఆయన చేస్తున్న మున్సిపల్ మంత్రి లేక చెరువులో చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడు. మంత్రి ఉండి టన్నల్లో చచ్చిపోతే శవాలను పైకి తీయడం చేతగాక దాని గురించి మాట్లాడాడు. బీసీ కులగణనకు సంబంధించి రిపోర్ట్ వస్తే మాట్లాడిన బీసీ ఎమ్మెల్సీని తీసి బయట వారేస్తాడు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే మంత్రుల్ని నింపుకునే చేత కాదు. ఆఖరికి బతిలాడి చేర్చుకున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, నాకు నవ్వాలను వేయడం అర్థం కాలే. గద్వాల ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మనాల ఫ్లెక్సీల మీద పెడుతుర్రు అని కంప్లైంట్ ఇచ్చారు. గద్వాల ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రితోటి కండువా కప్పించుకున్న గద్వాల ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా బొమ్మను తీసుకుపోయి ఫ్లెక్సీలో పెడుతుర్రని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అంటే ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి? రేపో మాపో టీఆర్ఎస్కి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి టీఆర్ఎస్కి పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం కిషన్ రెడ్డి గారిని తిడుతున్నావు తప్ప కిషన్ రెడ్డి గారికి నీకు పోలిక ఎక్కడిది? నమ్మిన సిద్ధాంతం కోసం చిన్ననాటి నుంచే భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగి ఎదిగి ఈ పార్టీ కోసం, దేశం కోసం పనిచేస్తున్న నాయకుడు కిషన్ రెడ్డి గారు. నీలాగా పదవుల కోసం, అవసరాల కోసం పార్టీలు మారి ఏ పార్టీ నాయకత్వాన్ని అయితే బాగా తిట్టినవో అదే పార్టీలకు ముఖ్యమంత్రి కాలేదు. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు, మంచోడు, నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు. ఆయన తిడితే ఏమొస్తుంది?